నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. అంబటి రాంబాబు వ్యవహారం రాజకీయంగా మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించగా, అదే క్రమంలో అంబటి నివాసం వద్ద అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అంబటి ఇంటిపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్గా మారిందని ఆరోపించారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని, తిరుమల లడ్డు ప్రసాదం అంశంలో చేసిన కుట్ర విఫలమవ్వడంతో భంగపడి వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడికి యత్నించిన పోలీసులు తగిన రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని పేర్కొంటూ ఈ ఘటనను గవర్నర్, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదే సమయంలో గుంటూరు జిల్లా నేతలతో జగన్ ఫోన్ ద్వారా మాట్లాడి రాంబాబుకు అండగా నిలవాలని, పార్టీ పరంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్దేశించగా, ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఏపీకి తిరిగి రాగానే నేరుగా గుంటూరు వెళ్లి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించాలని నిర్ణయించారు. రాంబాబుపై ఇప్పటికే 3 కేసులు నమోదైన నేపథ్యంలో రిమాండ్ విధిస్తే జైలుకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయంతో పాటు ముందుగా అంబటి కుటుంబాన్ని కలవాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడుదల రజని, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నందిగం సురేష్ తో పాటు పలువురు నేతలు అంబటి నివాసానికి వెళ్లనుండగా గుంటూరు జిల్లా నేతలందరూ అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. అంబటి ఇంటిపై జరిగిన దాడి అంశంలో చట్టపరంగా, రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై విస్తృత స్థాయి కార్యాచరణను ఖరారు చేయిస్తుండటంతో పాటు కేంద్రం, గవర్నర్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు ఫిర్యాదులు చేయడం, ప్రజల్లో అంశాన్ని బలంగా తీసుకువెళ్లడం వంటి అన్ని కోణాల్లో పార్టీ వ్యూహం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.